ఒక వ్యక్తి ఆనందంగా ఉన్నప్పుడు అతనితో కలిసి పనిచేయటం చాలా సులభం. కానీ అదే వ్యక్తి ఆనందంగా లేకపోతే పనిచేయటం సులభమా? ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక రెస్టారెంట్ బిజినెస్ పెట్టారు. వాళ్ళలో ఒక వ్యక్తి మాత్రం తన పదవిని మర్చిపోయి పనిచేసే వాళ్ళతో చాలా స్నేహంగా ఉండేవాడు. ఇంకో వ్యక్తి మాత్రం పనిచేసే వాళ్ళతో స్నేహంగా ఉంటే వాళ్ళు మన భుజాన ఎక్కి కూర్చుంటారు అనే ధోరణిలో ఉన్నాడు. దీంతో తన మిత్రుడికేమో మంచి పేరు, కంపెనీ కోసం పాటుపడినా ఇంకో వ్యక్తికేమో చెడ్డ పేరు. సో నేను చెప్పేది ఏమిటంటే, ఎప్పుడైతే నీ దగ్గర పనిచేసే వాళ్ళ పట్ల నీవు నేను యజమాని వాడు పనివాడు అనే భేదం చూపిస్తావో అప్పుడే నీ ఆనందం హరించి వేస్తుంది. అంతేకాదు అహంకారం కూడా మొదలవుతుంది, అనుమానం కూడా పుడుతుంది, ఆనందం అంతం అవుతుంది. నిజం చెప్పాలంటే మనుషుల్ని కఠినమైన వాళ్ళు, మృదువైన వాళ్ళు అని విడదీసి చెప్పలేం. సంతోషంగా ఉండేవాళ్ళు, సంతోషం లేని వాళ్ళు అని మాత్రమే విడదీయగలం. మీరు అలా కఠినంగా ప్రవర్తిస్తున్నారు అంటే సంతోషంగా లేరనే అర్థం. ఈరోజు మీ రెస్టారెంట్ లాభాల్లో నడుస్తుంది అంటే తోటి వ్యక్తులతో కలిసిమెలిసి ఉంటూ పని చేయించుకుంటున్న మీ స్నేహితుడే తప్ప మీరు కారణం కాదు. సో ఎదుటి వాళ్ళను చులకనగా తేలికగా చూసే గుణాన్ని మార్చుకుంటే మంచిది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే, ఒక అడవిలో 4 చీమలు వెళ్తున్నాయి. ఎదురుగా ఒక ఏనుగు వచ్చింది. అయితే అందులో ఒక చీమ, రేయ్ వీడేంట్రా మన దారికి అడ్డు వస్తున్నాడు, చంపేద్దాం అన్నది. చిన్నవాడు, వాడితో ఏంటి, అయినా ఆ 4 కాళ్ళు విరిచేస్తే వాడికి బుద్ధి వస్తుంది అంది ఇక రెండో చీమ. ఇక మూడో చీమ ఏమన్నదంటే, అవన్నీ ఎందుకు, వాణ్ణి అలా పక్కకు విసిరేసి మన దారిన మనం పోదాం అంది. ఇక 4వ చీమ ఏనుగు పైకెక్కి కిందకు ఒకసారి చూసింది. ఇది ఏం బాగోలేదు, మనం నలుగురం, వాడు ఒంటరి, నలుగురు ఒకడితో యుద్ధం చేయటం ధర్మం కాదు. మన బలానికే చేటు, వీరత్వానికి తక్కువ, అందువల్ల వాణ్ణి క్షమించి మనం పక్క నుంచి వెళ్ళిపోదాం అంటూ పక్కకు వెళ్ళిపోయింది. సో మనం అనుకున్నదే నిజం, మనదే సరైన మార్గం అనే అహంకారం వస్తే ఈ చీమల్లాగే ఏనుగును కూడా తక్కువగా అంచనా వేసే గుణం మనకు అలవడుతుంది. సో మీరు ఎక్కడ పనిచేస్తున్నా అక్కడ ఉన్న అందరితో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. అందరూ చక్కగా పనిచేయాలంటే ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి. అప్పుడే అక్కడ సంతోషం, ప్రశాంతత ఉంటాయి. అన్నింటా పోటీ ఉండే ఈ రోజుల్లో ఎదురు చూడకుండా వచ్చిపడే సమస్యలు ఎన్నో ఉండగా తోటి మనుషుల్ని సమస్యగా మార్చుకోవటం కంటే పిచ్చితనం మరొకటి ఉండదు. ఒక చెట్టుకు వేర్లు ఎంత ముఖ్యమో మనిషికి విలువలు కూడా అంతే ముఖ్యం. మనిషి నాలుక కత్తి కంటే పదునైనది. అది రక్తం చిందించకుండానే దేనినైనా నాశనం చేస్తుంది. మరియు మనిషి గౌరవాన్ని అందపాతాళానికి తొక్కేయగలదు. అంతేకాదు అదే నాలుక ఎవరెస్టును కూడా ఎక్కించగలదు. ఎదుటివారితో మాట్లాడే ముందు ఆచితూచి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. తోటి వ్యక్తుల్ని చిన్నచూపు చూస్తే వారు కూడా మిమ్మల్ని అలానే చూస్తారు. ఎప్పుడైతే నీవు నీతిగా బ్రతకటం, ఎదుటివారిని గౌరవించటం నేర్చుకుంటావో అప్పుడు ఎవరి చెప్పుడు మాటలు వినవు, ఎవరి చెప్పు చేతల్లో కూడా బ్రతకవు. కాబట్టి ప్రతి ఒక్కరితో ఆనందంగా ఉంటూ సమస్యలు లేకుండా జీవితంలో ముందుకు పోతావా, లేక నేనే గొప్ప, నేనే తోపు అనే భ్రమలో ఉంటూ సమాజంలో చెడ్డవాడిగా మిగిలిపోతావా? అంతా నీ చేతుల్లోనే ఉంది. అందరితో సంతోషంగా ఉంటూ ప్రతి ఒక్కరితో ఆనందాన్ని చూస్తూ అందరికీ విలువ ఇవ్వు. అప్పుడే నీ గౌరవం ఆకాశమంతా అవుతుంది.